నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు బ్రతికే పరిస్థితిలో ఏమాత్రం లేదని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి, గుంటూరు మిర్చి యార్డులో గిట్టుబాటు ధర లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్న రైతులను పరామర్శించిన వైఎస్ జగన్. దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్. నిర్వాసితులు ప్యాకేజీ, ఇల్లు నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ పలు సమస్యలపై వినతి పత్రాలు తీసుకున్న దినేష్ కుమార్. హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శివాజీ మహారాజ్ అగ్రగణ్యులన్న బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం. ఛత్రపతి 395వ జయంతి వేడుకలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తేజస్వరరావు. వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన తుని పట్టణంలో అర్ధరాత్రి హల్చల్ సృష్టించిన దొంగల ముఠా సభ్యులు. ఏకకాలంలో సుమారు 8కి పైగా షాపుల్లో షట్టర్లు పైకెత్తి దొంగతనానికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన దుండగులు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడిన జగన్ అనేక విషయాలపై వైసీపీ ప్రభుత్వానికి కూటమి సర్కారుకు మధ్య తేడాను వివరించారు. గుంటూరు మిర్చి యార్డులో మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతులను పరామర్శించారు. అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. తన పర్యటనలో పోలీసులు ఎక్కడా కనిపించలేదని, భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, ప్రభుత్వం కావాలనే తన సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేస్తోందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతుల సమస్యలను పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. కాగా రైతు సమస్యలపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో క్వింటా మిర్చికి 21,000 రూపాయల నుండి 27,000 రూపాయల ధర పలికేదని గుర్తు చేశారు. కేవలం ఏడాది సమయంలోనే ధర సగానికి సగం పడిపోయిందని, ప్రస్తుతం క్వింటా మిర్చికి 12,000 రూపాయలు మాత్రమే పలుకుతోందని చెప్పారు. మరోవైపు పంట దిగుబడి తగ్గిపోవడం, సాగు వ్యయం పెరిగిపోవడం వల్ల రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఆర్బీకే విధానం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు అందజేశామని, ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వీర్యం వల్ల దళారులు పెరిగిపోయారని ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు బ్లాక్ చేస్తున్నారని, ప్రైవేటు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని, ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సచివాలయానికి దగ్గరలోనే ఆన్ మిర్చి యార్డు ఉన్న రైతులు సమస్యలను, ఇబ్బందులను చూడడానికి రాలేదని నిష్ఠూర్చారు. సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11,000 రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో
ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దేవీపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్టు ముప్పుకు గురైన కొండముదల R&R కాలనీలను అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ప్రతి ఒక్కరి ఇంటికి కలెక్టర్ నేరుగా వెళ్లి నిర్వాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వాసితులతో స్వయంగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. నిర్వాసితుల ప్యాకేజీ, ఇల్లు నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేస్తూ తమ సమస్యలను వివరించారు. వారి సమస్యలు విన్న కలెక్టర్ దినేష్ కుమార్ వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న సంబంధిత శాఖ అధికారులకు ఆయన ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓ కట్ట సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధపట్టిన R&R కాలనీలో పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు, POITDA అండ్ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నది పెదబీంపల్లి 3 కాలనీలో ఉన్నాము. ఇక్కడ 276 PDFస్ని ఇక్కడ నిర్వాసితులా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ఒక 5 డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లాస్ట్గా తాళూరు నుండి ఉంటున్న PDFs అన్ని కూడా లాస్ట్గా లేటెస్ట్గా ఒక 6 months ముందు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు, కేటాయించిన ఇల్లులో ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక 5 yearsగా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అంటే 2021లో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న రిపేర్స్ కనపడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ, గోడల్లో కొన్ని కారిపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఎక్కడ ఉంటుందో అదన్నీ కూడా కాంట్రాక్టర్కి చెప్పేసి అదన్నీ కూడా స్ట్రిక్ట్గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ సైట్ సెలెక్షన్ కూడా చుట్టూ అన్ని కూడా ఈ 2 పంట చేస్తున్న జరాయితీ భూమి వలన అక్కడి నుంచి నీళ్లు
కింద నుంచి ఊట ద్వారా వస్తున్నది కూడా కనపడుతుంది. సో దానికి చుట్టూ ఆ సీపేజ్ వాటర్ని డ్రైన్ చేయడానికి, డ్రైనేజెస్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏ డైరెక్షన్స్లో చేసి ఊటి నీరు రాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికోసము అక్కడక్కడ సైట్ లెవెల్ చేసేసి ఊటి నీరు బయటకు రాకుండా అబ్జర్వ్ చేయడానికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సో ఇక్కడ ఉన్న నిర్వాసితులకు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని మంది ఒక్కొక్క 7-9 మందికి ఇక్కడ R&R ప్యాకేజ్లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని కూడా కొంతమంది రావడం జరిగింది. అది R&R ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసేసి కొన్ని మందికి అర్హతదారిని కూడా వాళ్ళు నిర్ధారించారు. దాని తర్వాత వాళ్ళకున్న ప్రాసెస్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కొన్ని మందికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అనర్హుదులు అని ప్రకటన చేసిన వాళ్ళకి వీ విల్ గివ్ సమ్ ఆర్డర్స్. దాన్ని బట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు పైన. వాళ్ళందరికీ కూడా ఈ గ్రీవెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి కోసం ఆన్లైన్లో దీని గురించి ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా వాళ్ళు ఫిర్యాదుల్లో ఏ స్టేటస్లో ఉంటుంది, వాళ్ళు ప్యాకేజెస్లో వస్తుందా రాదా, దాని గురించిన విషయాలు వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కాలనీస్ టేక్ ఓవర్ చేయడానికి ముందు ఇక్కడ R&R ఆఫీసర్గా ఉంటున్న సబ్ కలెక్టర్కి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉన్న RWS ఇంజనీర్స్, ఈ EPDCL మంది, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ వాళ్ళందరితో ఒక కమిటీగా పెట్టేసి మనం DPR ప్రకారము ఈ కాలనీలో 29 కోట్లకి ఓవరాల్ DPR పెట్టడం జరిగింది. ఆల్ 230 కోట్లు కదా, 76 కోట్లు. సో 276 క్రోర్స్ కాదు, 276 క్రోర్స్కి 29 కోట్లే. 29 కోట్లు DPRలు కూడా వాళ్ళు DPR ప్రకారం చేశారా, క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత ఓ రిపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది హ్యాండ్ అవుట్ చేసించడం జరుగుతుంది. దాని తర్వాతనే కాంట్రాక్టర్కి లయబిలిటీ వదలడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చూడడానికి ఇక్కడ 276 మంది PDFs ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీగా ఒక సొసైటీ కానీ ఒక కమిటీస్ కానీ నిర్వాసితుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న లోపాలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ముందు పెట్టేసి అది సరిచేయడానికి ఒక బాడీ ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఇది పంచాయతీగా మనం మర్జ్ చేయడానికి ముందు అట్లాంటి ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఒక ఆర్గనైజ్డ్గా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేయడానికి వీలుంటుందని కూడా R&R ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఇక్కడ నుంచి ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాము, ఈ కాలనీస్ కడుతున్నప్పుడు ఎట్లాంటి లొకేషన్స్ ఏర్పాటు చేయాలి, ఏ అసెట్స్ మనం ముందు చేయాలి తర్వాత చేయాలి, దాని గురించిన లెసన్స్ కూడా రాబోయే కాలంలో మనం చేసిన R&R కాలనీకి ఒక ఇన్స్ట్రక్షన్స్గా తీసుకొని చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ R&R కాలనీస్లో సంబంధపడిన సమస్యల వరకు ప్రధానంగా మనం ప్రయారిటీ ఇచ్చేసి అది కూడా సరిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని దీని ద్వారా చెప్తున్నా. ఇది ఆల్రెడీ పూర్తి అయింది. ఈ రిపేర్స్ ఇంకొక నెల క్రితంలో కంప్లీట్ చేసేసి హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అగ్రగణ్యులు అని యావత్ భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచే శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. ప్రతి హిందువు సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు అంటే కారణం శివాజీ మహారాజ్ అని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురావు తేజస్వరరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలో గల గాంధీ మందిరంలో ఛత్రపతి శివాజీ మహారాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాడు శివాజీ మహారాజు అనుసరించిన విధానాలు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. యావత్ భారతదేశం శివాజీ జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో కల్పించేలా రీతిలో చేస్తున్నారని చెప్పారు. విగ్రహదాత రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ మాట్లాడుతూ చరిత్రకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. అటువంటి మహనీయుని జీవిత విశేషాలు విద్యార్థులకు తప్పకుండా తెలుసుకోవాలని ఆయన కోరారు. పుర ప్రముఖులకు ఈనాటి ఈ శివాజీ మహారాజ్ గారి 395వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు, అలాగే పత్రికా విలేకరులకి, అలాగే మా ఇంటాక్స్ సభ్యులకి, లయన్స్ క్లబ్ సభ్యులకి, మా మిత్ర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. ఈరోజు ఈ శివాజీ మహారాజ్ గారి 395వ జయంతి సందర్భంగా ఆయనకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నందుకు మమ్మల్ని మా కుటుంబ సభ్యులు తరఫున, అంటే మా అక్కయ్య గారైన మా బావగారైన పాలవలసి బాలాజీరావు గారు, వారి కుమారులు పాలవలసి రాజశేఖరం, శరజ్యోత్స్న, డాక్టర్ శరజ్యోత్స్న, వీరందరి సహకారంతో, నా ప్రోద్బలంతో, నా ప్రోత్సాహంతో వాళ్ళు ఈ శివాజీ మహారాజ్ గారి
విగ్రహాన్ని ఈ గాంధీ మందిరంలో, మన శ్రీకాకుళంలో నడిబొడ్డున ఉన్న ఈ గాంధీ మందిరంలో స్థాపించడం అన్నది నిజంగా చాలా ఆనందదాయకము, హర్షణీయము. సో అలాంటి శివాజీ మహారాజు గారి జయంతి మనం ప్రతి హిందువుడు కూడా, హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి హిందువుడు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఇండియాలో, మన హిందూ దేశంలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుడు కూడా ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆ హైందవ జాతిని పునరుద్ధరించి దక్షిణ భారతదేశాన్ని అంత సామ్రాజ్యాన్ని కూడా ఒక్క తాటి మీదకి తెచ్చి పరిపాలన చేసిన సమర్థ రాజు ఆయన, మహారాజు. ఆ శివాజీ మహారాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు నేను ఈ గాంధీ మందిరంలో మాట్లాడుతున్నందుకు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ పత్రికా విలేకరులకి, అలాగే మా కుటుంబ సభ్యులకి, అలాగే ఈ గాంధీ మందిరం సభ్యులకి, ఇంటాక్ట్ సభ్యులకి, లయన్స్ క్లబ్ సభ్యులకి, మిత్ర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ మందిరంకి వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ, ఆయన గురించి మాట్లాడాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. హైందవ ధర్మం కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు. మహమ్మదీయులందరినీ ఎదిరించి ఈరోజు మనమందరం హిందువులుగా ఇంత గర్వంగా ఉన్నాము అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ గారు. అలాంటి మహనీయుణ్ణి మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. హిందూ మతంలో ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి చక్రవర్తి మళ్ళీ పుడతాడని నేను అనుకోవట్లా. అలాంటి మహనీయుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన జీవిత చరిత్ర తెలియజేయాలని, మనలాంటి వాళ్ళమందరం ఆయన కోసం, ఆయన జీవిత చరిత్ర కోసం ప్రతి ఒక్కరికి తెలియజేసేట్టు ప్రయత్నించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ టెర్రర్తో హడలెత్తిన పట్టణ ప్రజలకు అర్ధరాత్రి పట్టణంలో జరిగిన వరుస దొంగతనాలతో మరోసారి ఉలిక్కిపడ్డారు. కాకినాడ జిల్లా తుని చివరి ప్రాంతమైన ఎల్ఐసి కార్యాలయం సమీపంలో కమర్షియల్ షాపులను బేస్ చేసుకుని దొంగల ముఠా సాగించిన వరుస దొంగతనాలు ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఏకకాలంలో సుమారు 8కి పైగా షాపుల్లో షట్టర్లు పైకెత్తి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. షాపుల్లో పెద్ద మొత్తంలో నగదు లేకపోయినప్పటికీ ఏకకాలంలో పట్టణ నడిబొడ్డున ఇటువంటి వరుస దొంగతనాలకు పాల్పడడంపై ప్రజలు అభద్రతా భావన నెలకొంది. రాత్రి వేళలో పోలీసు గస్తీని మరింత పెంచి పట్నంపై గట్టిగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైంలో పోలీసుడు ఎవడన్నా గస్తీ తిరుగుంటే నార్మల్ స్పీడ్ లేదు. అలా సింపుల్గా సంచిలో పెట్టుకుపోయారు. అలాగా
దానికి తాళం ఉందనుకుని బలపడింది తాళం వేసాం లాస్ట్ లేదు మామూలుగా ఉన్నారు నలుగురు ఇద్దరు బయట ఇద్దరు లోపల మున్సిపాలిటీలో అధికార బలం లేకపోయినా రాజకీయ ఆధిపత్యంతో కౌన్సిల్ సభ్యులను భయప్రాంతులకు గురిచేసి నెగ్గాలని చూస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీటిచ్చి గెలిపించిన ఎన్టీఆర్ను అదే తరహాలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మోసం చేశారని విమర్శించారు. తమ చెంచా నాయకులతో రాజకీయాలు చేస్తూ ప్రజల్లో లేని నాయకుడు యనమల రామకృష్ణుడు అని ఆరోపించారు. గెలుపోటములు దైవ నిర్ణయం అని తాను ఎప్పుడూ ప్రజల్లో మమేకమై జీవితకాలం ప్రజల కోసం పనిచేస్తానని మరోమారు యనమల కృష్ణుడు తెలిపారు. అందరికీ నమస్కారం. 15 రోజులుగా తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తుని నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందువల్లంటే తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్యాబలం 29. వైఎస్ఆర్సీపీకి 17+1, తెలుగుదేశానికి 10+1. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసున్న విషయం. మరి 4 సార్లు వాయిదాలు వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ బలం 17+1 తగ్గలేదు. మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతోటి, పోలీసులతోటి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నాను. మరి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుగా, ముఖ్య సలహాదారుగా పేరుందని తెలుసు. మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి సోటా నాయకులతోటి నా మీద నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు. చాలా సంతోషమైన విషయం. ఎందువల్లంటే 10 మంది కమిషనర్లతో మీరు తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నెగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారికి మీకు ప్రజాస్వామ్యం గురించి ఎంతవరకు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పోలీసులు మా మాట వినరు, అధికారులు మా మాట వినరు. మేము పిలుపునిచ్చాం, మా నాయకుడు దాడిచెట్టి రాజయ్య గారు పిలుపునిచ్చారంటే
సమంజసమైన విషయం. మీరు అధికారంలో ఉన్నారు, పోలీసులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారంటే ఈరోజు తుని నియోజకవర్గ ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావు దింపేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకునేలా చేశారా? ఈ రోజు తుని మున్సిపాలిటీలో 10 మందితో నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ రామారావు ఆ విధంగానే దింపేశారా అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందువల్లంటే ప్రజాస్వామ్యం గురించి అని మీరు చెప్తున్నారే, 29 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి 17+1 ఉందంటే మరి మీరు పోటీకి దిగారంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాక్కుపోవడమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఆ రోజు ఒక నియోజకవర్గం ప్రజలకే కాదు, జిల్లా ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకి, పార్టీలకు అతీతంగా ఈ విషయం అందరికీ బట్టబయలైంది. అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ఇంటికాడ ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసు పెట్టారు, మరి దాడిశెట్టి రాజా గారి మీద కేసు పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ప్రజాస్వామ్యం. ఈ రోజుకి 17+1 ఉన్నారు మాకు. రేపు మీరు ఏదో మాయ చేసి తీసుకుపోవచ్చు, అధికారులు ఉన్నారు కాబట్టి భయపెట్టి తీసుకుపోవచ్చు, దౌర్జన్యం చేసి తీసుకుపోవచ్చు. ఇంతమంది ప్రజానీకంలోనే మీరు దౌర్జన్యంగా కౌన్సిలర్ లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చి మాయ చేయొచ్చు, భయపెట్టి తీసుకుపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజలకి మీ తుని నియోజకవర్గం తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో, తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్న తేలిపోయింది. 4 వాయిదాలు వేయించినప్పుడు కూడా మీకు 11 మంది కంటే ఎక్కువ బలం లేదు. మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి 18 మంది 17+1 బలం ఉందని మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న యనమల కృష్ణుడు గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులకు కనీస నైతిక మద్దతు ఇవ్వకుండా కౌన్సిల్ సభ్యులను పట్టించుకోలేదని నేడు వైసీపీ తీర్థం పుచ్చుకుని తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ శ్రేణులు విమర్శించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ నేత యనమల కృష్ణుడు చేసిన కామెంట్స్ పై మీడియాతో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడిపై విమర్శలు చేసే ఎంతటి వారిపైన అయినా కూడా ఎదురు దాడి చేస్తామన్నారు. ఆ రోజులైన ప్రజాస్వామ్యం ఈ రోజు యనమల కృష్ణుడుకు గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు స్థాయికి మీరు సరిపోరని, నేడు మీ పార్టీలో మీ స్థాయితో గుర్తుంచుకోండి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సుర్ల రావరాజు, మల గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి తుని మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఏం మెజార్టీ ఉందని వైస్ చైర్మన్ ఎన్నికకు మీరు వచ్చారు, ఇది ప్రజాస్వామ్యమేనా అడగడం జరిగింది. నేను కృష్ణ గారిని కోరేది ఒకటే, గత స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు కౌన్సిల్ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో చేతులు ఎత్తేసి పార్టీని వదిలేసి ఈవేళ మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈవేళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. మీకు మమ్మల్ని అంటున్నారు కానీ మీకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే సోటా నాయకులు అంటున్నారు మీరు. మిమ్మల్ని అడిగేది ఒకటే, మేము సోటా నాయకులం కాదు, మేము ఒక జడ్పీటీసీగా గెలిచాం, ఒక 4 కాన్స్టిట్యున్సీ షుగర్పేట చైర్మన్గా గెలిచాం, అలాగే గణేష్ గారు కౌన్సిల్గా గెలిచారు, అలాగే శ్రీని గారు సర్పంచ్గా గెలిచారు, సత్యనారాయణ గారు కౌన్సిల్గా గెలిచారు.
మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి. చాలా పెద్ద నాయకులు కదా, మీరు చాలా పోటీ చేశారు, కానీ దేనిలో గెలిచారు? తలుపులంలో నామినేటెడ్ పదవి, మార్కెట్ యార్డు నామినేటెడ్ పదవి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 40 సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నంగి. ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏవి నగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాడలో పెట్టి ఇనామినస్ చేయించుకున్న ఘనత యనమల కృష్ణ గారు. దాని ప్రత్యక్ష సాక్షిగా యనమల లక్ష్మణరావు గారు ఉన్నారు పక్కనే. ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల నుండి గెలిచి రాలేదు. మీరు సోటా నాయకులు అంటున్నారు. మేము ప్రజల్లో గెలిచాం, చిన్నదో పెద్దదో పదవి గెలిచాం. మేము తర్వాత కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సిదగొట్టి మీ మీద కేసులు పెట్టారు. ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని హింసిస్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాట వింటుంటే. మిమ్మల్ని ఎప్పుడు కోరేది ఒకటే, ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి ఎన్టీ రామారావు గారి గురించి? ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా చేశారా లేదా అని తెలియడం కోసమే 99, 2000 ఓకే ఈరోజు గౌరవనీయులు యనమల కృష్ణుడు గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందువలంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయనతో మేము ప్రయాణం చేసాం. ఆ రోజు మేము పెద్ద ఇబ్బందులకు స్పందించకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరపున స్పందించడం చాలా గొప్ప విషయం. ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మోసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడ్డాం. కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్లో మేము వేసేటప్పుడు 30 మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇన్గన్ సెషన్ కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని నామినేషన్లు విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి సభముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు మేమందరం మీ కింద పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా? ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయని పదే వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్లు వేసామని చెప్పి మీకు గుర్తులేదా? మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు? ఆ రోజు నా మీద 3 కేసులు పెట్టారు. అలా ఇన్గన్ సెషన్ గారి మీద పెట్టారు అన్నా క్యాంటీన్లో, మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద. మరి శాసగిరి గారి మీద మర్డర్ అటాక్ చేశారు. మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మర్డర్ అటాక్ చేశారు. మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి ఈ సభంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అయ్యా యనమల కృష్ణుడు గారు, మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు. రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టికే జిల్లానంతటినీ కూడా మీరు శాసించారు. అదేవిధంగా మేము ఎన్నో కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదవిని చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాట్లాడితే చోట నాయకులు, గల్లీ నాయకులు, చిన్న నాయకులు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం కాదు. ఆ రోజు మీకు గుర్తురాలేదా మేము చోట నాయకులమని, మేము గల్లీ నాయకులమని? ఎస్, మేము చోట నాయకుడు అవ్వచ్చు. ఒక వార్డు కౌన్సిలర్గా నేను పోటీ చేసి గెలిచాను. నేను చోటా నాయకుడినే. కానీ ఈరోజు అదే వార్డు నాయకుడిని తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి ఘనత యనమల రామకృష్ణుడి గారికి దక్కుతుంది. ఇది గుర్తు రాలేదా మీకు? ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుని నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవిని ఎవరినన్నా వరించేలా మీరు చేశారా మీ రాజకీయంగా అని చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జిల్లా స్థాయి పదవిని ఎవరన్నా అవరోధించేలా మీరు చేశారా రాజకీయం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాను.
మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలియజేసుకోండి. నా కోసం కష్టపడ్డారు, నా ఉనికి కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ. ఈరోజు వాళ్ళందరినీ నేను అర్ధాంతరంగా వదిలేసి నా మీద అక్రమం కేసులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి నేను చేరాను, నా క్యాడర్ను విమర్శించినటువంటి వారి దగ్గరికి నేను చేరాను అని చెప్పి ఈ సభంగా మీరు తెలియజేసుకుంటారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను. మేము అయ్యా మున్సిపల్ కౌన్సిలర్ని పూర్తిగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయనియండి. ఎవరు వైస్ చైర్మన్ అవుతారో, ఎవరు చైర్మన్ అవుతారో, తుని మున్సిపాలిటీలో ఆధిక్యం ఎవరికి ఉంటుందో తెలుస్తుంది. గురువర్య కృష్ణుడు గారు మీరు మాట్లాడుతూ మా నాయకులు యనమల రామకృష్ణుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించట్లేదు, తునిలో దౌర్జన్యాలు చేయడానికి కారకులు అవుతున్నారు అలాగని కూడా మీరు చెప్తున్నారు. అయ్యా 1995లో ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడానికి కారకులయ్యారు అని మీరు మన గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారిని విమర్శిస్తున్నారు. అయ్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతేందుకు మీరు, మేము, తుని ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కదా. గురువర్య 1995 నుంచి ఈ రోజుకి 30 సంవత్సరాల కాలం గడిచితే ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పైపోతుందా? అయ్యా గురువర్య మీరు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. మీరు మంచిగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే మమ్మల్ని విమర్శించడం కోసమే మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన నాయకుల పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా? మీరు ఆత్మావలోకనం చేసుకోండి. ఇలాంటి నాయకత్వం కిందన మేము ఇంతకాలం పనిచేసామా అని మా కార్యకర్తలందరూ కూడా బాధపడేలాగా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కృష్ణుడు గారు. థ్యాంక్ యూ. పిఠాపురం శివాలయం పాదగయ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ షణ్మోహన్ శివాలయం సిబ్బందిని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. శివాలయం ఈవోని ఇబ్బందులు పడకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీఐపీలు దర్శనాలు జరగకపోయినా భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని షణ్మోహన్ సూచించారు. దీనిపై ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండాలని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని షణ్మోహన్ ఆదేశించారు. కార్యక్రమంలో శివాలయం ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. సిహెచ్సి దగ్గర నుంచి అంబులెన్స్ బయట 104 అండి. మన వాళ్ళు ఇద్దరు 108లో కూర్చోండి, అదే 104లో ఇద్దరు కూర్చోండి, 108లో కూర్చోండి. ఎనీ అదర్ ఇష్యూస్, ఎనీ అదర్ డిపార్ట్మెంట్? ఓకే. నాకు ఏదే ఐడియా ఉంది, ఇది నాకు ఐడియా రాదు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామం సమీపంలో గల పీబీసీ పంట కాలువ గట్టుపై ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహాయంతో చేపట్టారు. ఈ క్రమంలో ఆక్రమణదారులకు అధికారులకు మధ్యన తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పీబీసీ గట్టుపై సుమారు 24 సెంట్ల ఆక్రమించి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్మాణాలు ఇరిగేషన్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా పీబీసీ అసిస్టెంట్ ఇంజనీర్ శివకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పీబీసీ పంట కాలువ గట్టును ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సర్పంచ్ గారు నా సార్ మంచి ఇది కరెక్ట్ కాదు. మీరు గొట్టు మీద ఉన్న డిమో చేసే నేను పడి కూడా వస్తాను, మీ మెసేజ్ కూడా అవసరం లేదు. మీరు అక్కడ పడి కూడా వద్దాను. అంటే ఎదురున్నాయి మీరు ఎదురున్నాయి,
పడగొట్టేయండి. మీరు ఎదురున్నా పడ మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి పడగొట్టేయండి. 6 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి మీరు ఏమీ పట్టించుకోలేదు. ఏంటంటే నేను ఏ లాంగ్వేజ్ వాడి నేను ఏ లాంగ్వేజ్ వాడినా మీకు లెటర్ రాసి ఇచ్చానండి. మీకు నేను లెటర్ రాసి ఇచ్చానండి. నా జూ సెక్షన్ మాదాపురంలో కూడా ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు నా దగ్గర రాలేదు? నేను లెటర్ రాసి ఇచ్చానండి. ఇలా మాట కరెక్ట్ అండి మెయిన్ పిఠాపురం ఇరిగేషన్ నెంబర్ 2 సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ అండి. నా పేరు శివకృష్ణ. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ మీద కుడిగట్టు మీద 12.800 టు 13 కిలోమీటర్ మధ్యలో ఇటుకబట్టీలు అతను కర్ణం వీరబాబు అనే అతను ఇటుకబట్టీలు వేసి వాళ్ళు షెల్టర్ కింద షెడ్లు గట్ల మీద వేయడం జరిగింది. దీని మీద ఉన్న డస్ట్ అంతా కూడా గట్టు మీద పడి బళ్ళ మీద పడేవాళ్ళు కూడా నాకు చాలామంది రైతులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా గట్టు అంతా మొత్తం నాశనం అయిపోయి ఇలాగ డస్ట్ అంతా గట్టు మీద ఉండిపోయి మాకు చాలా వెళ్ళడానికి కూడా చాలా ప్రమాదంగా ఉంది. అది కాకుండా ఏంటంటే కాలువ నుంచి పక్కనే దీని పక్కనే ఈ ఒక కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ సుమారుగా ఒక 100 ఎకరాలు ఉంటుంది. ఆ కాలువ మీద ఆయకట్టు అంటే చెరువులోకి వెళ్తుంది. మన ఇక్కడ పాత ఇసుకబల్లి చెరువులోకి వెళ్తుంది. ఇది పూడ్చిపోవడం వల్ల ఆ చెరువుకు నీరు కూడా మొత్తం ఈ కర్ణం వీరబాబు అనే అతను చెరువును కూడా పూడ్చి చేయడం జరిగింది. అనాథ కట్టడాలు జరిగినప్పుడు అనాథగారి కట్టడాలు జరిగినప్పుడు అవి కూల్చేయండి అని మనకి 6 నెలల క్రితం మన కంప్లైంట్ యువతల పర్సన్ ఆపోజిషన్ పర్సన్ కూడా ఇద్దరు మ్యూచువల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చింది నుంచి ఇద్దరు కూడా పరిస్థితి చేసుకొని రెవెన్యూ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ పార్టీలు కూడా నేను నోటీసులు జారీ చేయడం జరిగింది. చేసిన తర్వాత అవతల పార్టీ అతను అయితే నేను వచ్చి రిమూవ్ చేసేస్తానండి, నా అబ్జెక్షనబుల్ లేదు అన్నట్టుగా అతను మాకు లెటర్ రాసివ్వడం జరిగింది. అండ్ ఇతను మాత్రం ఎన్నిసార్లు మేము వారానికి ఒకసారి మేము కాల్ చేసి చెప్తే ఏం పీక్కుంటావు పీక్కో, నేను ఏ విధంగా బుక్ చేయాలో ఆ విధంగా మేము బుక్ చేస్తాం అన్న విధంగా కూడా నన్ను బుక్ చేసి నన్ను ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము కాబట్టి నేను మర్యాదపూర్వకంగానే కన్సల్ట్ సర్పంచ్తోని పంచాయతీ సెక్రటరీతోని అండ్ ఎప్పుడు ఇంటిమేషన్ చేస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతుంది ఇష్యూ అది ఇదని పంచాయతీ సెక్రటరీ కూడా ఇక్కడ మాదాపురం పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్, చాలా అసభ్యంగా మాట్లాడతాడు. డిపార్ట్మెంట్ని కూడా చాలా వర్షంగా కూడా బయట ఎలాగా డిపార్ట్మెంట్ బుక్ చేద్దాము అన్న వీలో ఆలోచించి ఒకసారి అతను ప్రెజర్స్ పెట్టేస్తున్నానండి అంటే సర్వే అయిపోయిన తర్వాత నాకు వేరే నెంబర్ నుంచి 2000 ఫోన్పే చేశాడు. అది తెలియదు నాకు ఇప్పుడు స్టిల్ డేటెడ్ కూడా ఎవరైతే చేశారనో తెలియదు. బట్ ఫోటో చూసిన తర్వాత ఎవరు చేశారనో తెలిస్తే ఇతనని తెలిసింది. ఆఫీస్ పిలిపించి నేను కేసు ఫైల్ చేస్తాను నీ మీద, ఒక ఎంప్లాయీ నువ్వు డబ్బులు కట్టి మభ్య పెడుతున్నావు అన్నట్టుగా నేను అనేపటికి డబ్బులు తీసుకోపోతే ఇసుకొట్టేశాను, అతను పంపించి పారేశాను. అది జరిగిన స్టోరీ అమ్మ. ఇవాళ మాత్రం అంటే మా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మా రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన అనుమతుల ప్రకారంగా మా ఇరిగేషన్ నుంచి వాళ్ళ యొక్క అనుమతులతో మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. 24 సెంట్లు మేము స్వాధీనం పరుచుకుంటామండి మా డిపార్ట్మెంట్ నుంచి. అలాగే పక్కనే గంగాబాబు అన్న అతను కూడా ఆక్యుపేషన్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా ఎంతవరకు ఉందో అతను కూడా మేము రిమూవ్ చేసేసి మా సైట్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల వ్యవధిలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. జగన్ ఆక్రమణలతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, దానికి కూడా చంద్రబాబు ప్రక్షాళన చేసి సూపర్ 6 పథకాలు సమర్థవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తున్నారని అన్నారు. గౌరవ ఐటీ శాఖ మంత్రులు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మొట్టమొదటిసారిగా ఏదైతే వాట్సాప్ ద్వారా 161 సేవలు పొందేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రజానికానికి దొరికిందంటే దానికి కారణం లోకేష్ బాబు గారిని తెలియజేయాలి. గవర్నెన్స్ని మన అరిచేతుల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఇటువంటి సర్టిఫికెట్ అయినా సరే మనం మన వాట్సాప్ ద్వారానే
పొందేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా ఒక కుల ధృవీకరణ పత్రం కానివ్వండి, లేదంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇంకోటి కానీ ఇలాగ అనేకమైనటువంటి సేవలు పొందేటువంటి పొందాలి అనుకునేటప్పుడు ఈ రకమైనటువంటి ఇది ఉండేది. కనుక ఇప్పుడు అటువంటి బాధ లేకుండా మన చరవాణి ద్వారానే, ఏదైతే మన చేతిలో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఈ యాప్ ద్వారానే అన్ని సేవలు పొందేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లేనటువంటి ఎవరూ లేరు. ఎందుకంటే ఏదో ఒకళ్ళిద్దరు ఉన్న తప్ప ప్రతి ఒక్కరు చదువుకున్నారు. అంటే ఒకరిద్దరు ఏదైనా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు లేరు, ఎవరి దగ్గరైనా లేకపోవచ్చు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కానీ, లేదంటే ఇతర ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, ఇంకోరు కానీ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అంటే వ్యక్తుల దగ్గర నేను అంటలేదు, కానీ కొద్ది పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఒక టెక్నాలజీ తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా ఇది ఉంటుందేమో తప్ప ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. వాట్సాప్ వాడుతూ ఉన్నారు. కానీ ఈ వాట్సాప్ని ఈ విధంగా వాడుకోవడం అనేది ఒక మంచి శుభపరిణామాన్ని తెలియజేస్తా ఉన్నా. ఏదో 4 రంగులు వేసాడు తప్ప స్కూళ్ళకి ఒక్క టీచర్ని కూడా అపాయింట్ చేయలేనటువంటి 5 ఏళ్ళు దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీ కోసం మాట్లాడడం అన్నది ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది తప్ప. కనుక అటువంటి ఆలోచన మానుకోవాలి. ఎందుకంటే మీరు పూర్తిగా కూడా ఈ వ్యవస్థను నాశనం చేయడానికి, ఇక్కడ విద్యా వ్యవస్థను కానీ, ఇక్కడ పిల్లల్ని కానీ సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకుని 5 ఏళ్ళు పరిపాలించారు. దానికి పర్యవసనంగానే మొన్న మీకు ప్రజలు ఇక్కడ బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడేదో ఈయన 2.0 అంటున్నాడు కదా, అంటే ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు. ఎందుకంటే 2.0 అంటే 2 లక్షల కోట్లు సంపాదించాడంట. గతంలో 1.0 అని వచ్చాడు కదా, ఆ టైంలో 1,00,000 కోట్లు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? 2.0 అంటే 2 లక్షల కోట్లు మొన్న సంపాదించినటువంటిది. గతంలో ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఈ ప్రజలందరికీ అన్యాయం చేశారు. ఇప్పుడు కనీసం మీ ప్రాంతానికి మీరు ఒక శాసనసభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా మీ పార్టీలో ఇంకో మిగతా 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఏదైతే శాసనసభ ఉందో ఆ శాసనసభలో మీకు అవకాశం ఉంది, వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు గతంలో 5 ఏళ్ళు చేసినటువంటి తప్పులు ఎక్కడైతే బయటపడతాయో అక్కడికి వెళ్తే మేము బయటపడతాయన్న ఆలోచనతో మీరు కనీసం శాసనసభకు కూడా రాలేనటువంటి పరిస్థితి. మీకు ప్రతిపక్ష హోదా కావాలంటారు. ఎవరో ఇస్తే కాదండి, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు మీకు ఆ మ్యాండేటరీ ఏదైతే ఉందో ప్రజలు మీకు 11కి పరిమితం చేశారంటే మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా అనర్హుడని. కనుక ప్రజా తీర్పుని మనం గౌరవించి మీరు శాసనసభ్యుడిగా మీరు వచ్చి మీ తాలూకా వాణిని వినిపించాల్సినటువంటి ఆ ధోరణిని పక్కన పెట్టి, ఏదంటే ప్రెస్ మీట్ల ద్వారా చెప్తానండి. ఏం ప్రెస్ మీట్లు మీకు ఎన్ని 5 ఏళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ప్రజల కోసం 5 ఏళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారని మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ప్రజలు అల్టిమేట్గా ఎవరినైనా ఒక ప్రభుత్వం రావాలంటే, ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనుకుంటే ప్రజలు ఇస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని కానీ, లేదంటే ఒక అధికార పక్ష నాయకుడిని కానీ ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలే మ్యాండేటరీ అండి. ప్రజలు మీకు ఆ హోదా ఇవ్వలేదు. మిమ్మల్ని 151 నుంచి 11కి పడేశారు. మరి గతంలోని చంద్రబాబు నాయుడు గారికి చాలా 2-3 సార్లు, అంటే 23 సీట్లే వచ్చాయి, నేను అక్కడి నుంచి 10 మందిని ఇట్లా లాగేస్తే మీకు ఆ హోదా కూడా ఉండదు అని చాలా సందర్భాలు ఆ ప్రయత్నాలు కూడా చేశారు. ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కష్టాలకి నష్టాలకి గురి చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏ వర్గాలు కూడా సుఖంగా లేకుండా అన్ని వర్గాల వారు కూడా చాలా. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదినం సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, బీసీ నాయకురాలు పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మేజర్ పంచాయతీ కసింకోట బాలసదన్ బాలుర వసతి గృహాల్లో సీఎం రమేష్ జన్మదిన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ సీఎం రమేష్ జన్మదిన ఉత్సవ కార్యక్రమాన్ని అచ్యుతాపురం మండలం కొండగర్ల గ్రామంలో ఉన్న ఇచ్చా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల వసతి గృహంలో వారి మధ్య కేక్ కట్ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మరియు స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి సీఎం రమేష్ గారి పుట్టినరోజు వేడుకలను ఇచ్చా ఫౌండేషన్ వికలాంగుల విద్యార్థుల సమక్షంలో జరపడం జరిగింది. దీనికి విజయ్ నాయుడు, రాజన్ అప్పారావు గారు,
సీఎం రమేష్ గారు బ్రదరు, తర్వాత మా వేలం సంఘం సెక్రటరీ ఆనంద్ అన్నాజీ, టీడీపీ బీసీ కమిటీ భక్తుల లక్ష్మి, మా బీసీ కమిటీ స్టేట్ నాయకులు పిల్లల శంకర్ గారు, బండారు సోమనాయుడు గారు, చిత్తకాయల కొరలయ్య గారు, కొల్లి అప్పలనాయుడు గారు, సింహాచలం గారు, ప్రసాద్ గారు, రమేష్ గారు తదితరులందరి సమక్షంలోనూ కోండ్రపు తాతబాబు గారు, రొత్తల రవికుమార్ గారు సమక్షంలో అందరి సమక్షంలోనూ మేమందరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా సీఎం రమేష్ గారు పుట్టినరోజు వేడుకలు జరిపించడం అంటే మామూలు విషయం, అంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో కూడా ఈ వికలాంగుల పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకా పరిస్థితి, అక్కడ ఈ ఇచ్చా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సేవలు ఇవన్నీ గమనించిన తర్వాత నిజంగా ఇది ఒక అదృష్టంగా మేమైతే అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం రమేష్ గారు వేడుకలు ఇంకా అనకాపల్లి టౌన్లోన, ఆఫీసులో, మన ఎంపీ కార్యాలయంలోన కూడా అన్ని చోట్ల జరిపినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఒక మానసికమైన సంతృప్తి కలిగింది మా అందరికీ కూడాను. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరిపించుకోవాలని చెప్పి జరపాలని ఆయన ఆయురారోగ్యాలతోనూ ఆయన కుటుంబం భగవంతుని ఆశీస్సులతో ఇంకా పైకి పెద్ద ఎత్తున సెంట్రల్ మినిస్టర్ స్థాయికి వచ్చి మా అనకాపల్లి పార్లమెంట్కి వచ్చి మా ప్రజలందరికీ కూడా సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లిలో ఈ నెల 24 నుండి జరిగే శాసనసభ సమావేశంలో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 4న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులు నిరసన ధర్నాలు చేసి ప్రభుత్వానికి కళ్లు తెరిపించండి. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చోడవరం బస్టాప్ వద్ద సంఘ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు చేస్తామని, చదువుతున్న డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్ మంజూరు చేస్తామని, డ్రైవర్లకు ప్రమాద మరియు వ్యక్తిగత చంద్రన్న బీమా పాలసీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అమలు చేస్తామని, టాటా మ్యాజిక్ వ్యాన్లు, కార్లు, జీపులకు రోడ్డు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడిచిన ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదన్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతిపాదన నిర్వహించాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి, ఓలా రాపిడ్ వాహనాలు నిషేధించాలి, ఊబర్ రాపిడ్ వాహనాలు నిషేధించాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, మోటార్ వాహన డ్రైవర్లకి అత్యంత ప్రమాదకరమైనటువంటి చట్టాలు, జీవోలు చేశారు. అది ఇవాళ ఆటోలు ఏదైనా పొరపాటు ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా ఇస్తూ చట్టం 106/1/2 అనేటువంటి చట్టాన్ని చేశారు. అలాగే ప్రమాదాలకు కారణమైన డ్రైవర్ల మీద అధిక భారాలు వేస్తూ 894 గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రెండింటితో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకొని ఇవాళ ఆటోలు ఎఫ్సీలు కానీ ఫిట్నెస్లు కానీ చేయించుకోవాలంటే కనీసం 30 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. అలాగే గతంలో గవర్నమెంట్ చలానా తీసుకుంటే వారం రోజులు దానికి సమయం ఉండేది. ఇవాళ సమయం తీసి ఇవాళ కంప్యూటర్ మీద ఆటోలకు బ్రేకులు చేస్తామని చెప్పి కంప్యూటర్లో ఫెయిల్ అయిందని చెప్పి పంపించేస్తున్నారు. దీనివల్ల ఆటోలు నడపలేక ఆటో డ్రైవర్లు, ఓనర్లు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 106/1/2 ప్రమాద చట్టాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినటువంటి ఫిట్నెస్ ప్రతిపాదనని వెంటనే రద్దు చేయాలని చెప్పి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జీవో నెంబరు 2131 ఉన్నారు. డ్రైవర్లకి వాహన మిత్ర 15,000 ఇస్తానన్నారు. అదేవిధంగా డ్రైవర్లు ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు చంద్రన్న బీమా ఇస్తానని 8 నెలలు అయింది. ఈ రోజు వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనివల్ల ఆటోలు నడపాలంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని,
జీవో నెంబరు 2131 రద్దు చేయాలని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఫిట్నెస్ ఏదైతే అనుమతి ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఓలా, ఊబర్, అదేవిధంగా ర్యాపిడ్ వాహనాలు పెట్టి ఆటో కార్మికులకి జీవనోపాధి లేకుండా చేసే ఈ బడా కంపెనీలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ఆటో అండ్ మోటార్ కార్మికులకి జీవన వృత్తి కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మార్చి 4న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సాయి సేవా గ్రూప్ వారి ఆధ్వర్యంలో అద్దేపల్లి రమేష్ అధ్యక్షతన పెద్దాపురం తాళ్లూరి వారి సత్రానందు, కాకినాడ మరియు పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్స్ వారి అనుసంధానంతో 11వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 175 మంది రక్తదాతలు పాల్గొని రక్తం ఇచ్చే మానవత్వాన్ని చూపారు. దేవత రాజేష్ కుమార్ అధ్యక్షతలో 10,000 రూపాయల ఖర్చుతో మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి ద్వారా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి 10 రకాల స్నాక్స్ మరియు గ్లూకోజ్ ఏర్పాటు చేసి రక్తదాతలకు ఉత్సాహాన్ని పెంచుతూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ తాళూరి శేఖర్ మరియు డాక్టర్ గీతా శేఖర్ పాల్గొన్నారు. రక్తదాతల సంరక్షణ దగ్గరను చూసుకున్నారు. సాయి సేవా గ్రూప్ సభ్యులు రక్తదానం చేసిన మహనీయులకు సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. అంచెలను కొడుకున్నాడు. అని చెప్పండి ఎంకాలం పెదపూడిలో పట్టభద్రుల ఓటర్లని కలిసి కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా చేసిన అభివృద్ధిని, రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఇంటింటికి వెళ్లి పట్టభద్రుల ఓటర్లను కోరిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చింతల రామకృష్ణ. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, పెద్దపూడి మండలం ఎన్డీఏ నాయకులు, పెద్దపూడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సందర్భంగా ఈ యొక్క పెద్దపూడి మండల కేంద్రంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారితో సహా కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. మేము గత 2 వారాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రచారానికి కనీసం ఎక్కడికి వెళ్ళినా కూడాను ఈ యొక్క నియోజకవర్గంలో గత 8 నెలల్లో శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి శాసనసభ్యుల వారి అతని యొక్క కార్యక్రమాలు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేస్తున్నారో ఆ యొక్క కార్యక్రమాల గురించి ముఖ్యంగా చర్చించుకోవడం, ఆ యొక్క కార్యక్రమాలను అనేది ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని అనేది ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడాను ఎమ్మెల్యే గారి యొక్క చొరవ, పనితనము దాని గురించి చర్చించుకోవడం అనేది జరుగుతుంది. అతని యొక్క చొరవ వల్ల కానీ పనితనం వల్ల కానీ రేపు పట్టభద్రులతో సహా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో ఎన్నికని ఏకపక్షంగా ఒకే విధంగా చేసే విధంగా ఈరోజు కార్యాచరణ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా రేపు పేరాబత్తుల రాజశేఖరం గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. అలాగే గెలిపించాలనేసి ఈ యొక్క కూటమి నాయకులందరినీ కూడా కోరుచు వీళ్ళందరూ కూడా గట్టిగా పనిచేసి రేపు 27వ తేదీన జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. 27వ తారీఖున జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని కూటమి తరఫున అందరితో కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో
కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. వారి సూచనలు, సలహాల మేరకు నాయకులందరూ ప్రతి గ్రామంలో ఓటర్లను కలుసుకొని పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ప్రచారం చేయడం, ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి, అభివృద్ధి ముఖ్యమైపోయిన పరిస్థితి నుంచి ఈ 8 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి దిశగా పయనింపజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, దానికి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న తోడ్పాటు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి అందుతున్న సహకారం, ఈ 3 విషయాల పట్ల గ్రాడ్యుయేట్ ఓటర్స్ పూర్తి అవగాహనతో కలిగి డబుల్ ఇంజిన్ సర్కార్ని బలోపేతం చేయాలి, ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. తప్పనిసరిగా పేరాబత్తుల రాజశేఖరం గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మాల నేతలు పెద్దపాటి మేఘరంజన్, ఇంజరపు సూరిబాబుల ఆధ్వర్యంలో అఖిల భారత మాల జేఏసీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జేఏసీ జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి జేఏసీ నూతన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. అనకాపల్లి జిల్లా జేఏసీ అధ్యక్షులుగా పెద్దపాటి మేఘరంజన్, పాయకరావుపేట జేఏసీ అధ్యక్షులుగా ఇంజరపు సూరిబాబులను నియమిస్తూ వారికి నియామక పత్రాలను మల్లేశ్వరి అందజేశారు. ఈ మేరకు అధ్యక్షులుగా ఎంపికైన వారికి పలువురు మాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్ మూర్తి, పల్ల ప్రసాద్, గార రమేష్, కువ్వల కుమార్, గార చంటి, గాతాడ అప్పారావు, అల్లు నాగు, ఇంజరపు సూరిబాబు తదితర మాల నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు మంచ నాగమల్లేశ్వరి, పెద్దపాటి మేఘరంజన్, ఇంజరపు సూరిబాబులు మీడియాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల, ఆయన హెల్త్ ఇష్యూ కారణం వల్ల మేఘరంజన్ గారు రాలేకపోయారు ఆ కార్యక్రమానికి. సో ఇవాళ పాయకరావుపేటలో ఆయనని అఖిల భారత మాల సంఘాల జేఏసీ అనకాపల్లి జిల్లాకి అధ్యక్షుడిగా ఆయనకి పదవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేఘరంజన్ గారు. అండ్ మీ నాయకత్వంలో, మీరు ఎప్పటి నుంచో సీనియర్ అయినటువంటి నాయకులు మీరు, మీ నాయకత్వంలో జేఏసీ ఇంకా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా కమిటీలు, అనకాపల్లి జిల్లా కమిటీలు మొత్తం మీ చేతికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాము. డెఫినెట్గా మీరు నిస్వార్థంతో పనిచేస్తారు, అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీ నాయకత్వంలో మంచిగా జేఏసీలో అందరికీ కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ చేతుల మీద ఉంది. ఎందుకనంటే ఒక 2 నెలలు రాబో రోజుల్లో ఉత్తరాంధ్రలో మాలల మహాగర్జన గుంటూరులో ఏ విధంగా అయితే అత్యద్భుతంగా మనం మీటింగ్ జరిపామో అంతకన్నా డబల్గా ఉత్తరాంధ్రలో మాలల మహాగర్జన చేయబోతున్నాం. దాని నిమిత్తమై ఉత్తరాంధ్ర మొత్తం కమిటీలన్నీ, కొత్త కమిటీలన్నీ పటిష్టంగా ఉండడానికి వేయడం జరుగుతుంది. అదేవిధంగా పాయకరావుపేటకి నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఇంజవరపు సూరిబాబు గారిని నియమించడం జరుగుతుంది. నిజంగా సూరిబాబు అన్న నాయకత్వం అందరికీ తెలిసిందే. ఒక కుడిభుజంగా ఇద్దరు కలిసి రామలక్ష్మణ్ లాగా ఎక్కడికి వెళ్ళినా కూడా జాతి కోసం ఫైట్ చేశారు. రీసెంట్గానే అంబేద్కర్ గారి తలను నరికివేసినటువంటి మూర్ఖులకి బుద్ధి చెప్పే విధంగా 24 గంటల్లోనే అంబేద్కర్ గారి బొమ్మ పెట్టించినటువంటి ఘనత వీళ్ళిద్దరికీ చెందుతుంది. ఎందుకంటే అంత మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి జాతి బిడ్డలు వీరిద్దరు. డెఫినెట్గా సూరిబాబు గారు మీ నాయకత్వంలో కూడా నియోజకవర్గంలో అన్ని కమిటీలు వేయాలని, వితిన్ 20 డేస్లోనే మీరు కమిటీలు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు. జై భీమ్. ఈరోజు జేఏసీ అధ్యక్షులు, చైర్మన్ అయినటువంటి ఉప్పులేటి దేవీప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమానికి నేను వెళ్ళలేకపోయిన సందర్భంగా మరి మా నాయకురాలు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి గారు పాయకరావుపేట ఇచ్చేసి నన్ను మరి మల్లేశ్వరి గారు అలాగే దేవీప్రసాద్ గారి ఆధ్వర్యంలో నన్ను అనకాపల్లి జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మరి వారికి, మాల సంఘాలందరికీ అందరి తరపున కూడా నేను జై భీమ్ తెలియజేస్తున్నాను. మరి నన్ను నమ్మి
నాకు ఎంతో బాధ్యత జిల్లా అధ్యక్షునిగా అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను శిరసా వహించి మరి జాతికి అంకితం అయ్యి జాతిలో ఎటువంటి రాగభేదాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా మరి పనిచేస్తానని నాతోటి వారిని నాతో పనిచేసే వారిని కలుపుకొని అందరినీ కలుపుకొని నా జాతి యావత్తు మాలజాతి యావత్తును కలుపుకొని ఈ కార్యక్రమాలని నేను విజయవంతంగా నెరవేరుస్తానని మరి నేను నమ్మించినటువంటి మరి దేవి ప్రసాద్ గారికి మల్లేశ్వర్ గారికి కూడా నా జేబీని తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. పాయగిరిపేట నియోజకవర్గానికి నన్ను జేఏసీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు దేవిశ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నాగ మల్లేశ్వర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్. జై భీమ్. జై భీమ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కూటమి నాయకత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు స్వగృహంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు పయనిస్తోందో చూసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వల్లభనేని వంశీ అరెస్టుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని దీన్ని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో రాజా సూరిబాబురాజు గుమ్మళ్ళ రామకృష్ణ, నూనె రామారావు చౌదరి, రండి సత్యనారాయణ, కొరుపూరి రాజు శాస్త్రి, కడియం శ్రీను, గౌత్ శ్రీనివాసరావు, మునకాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 2 చోట్ల జరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా ఒకటి, ఈస్ట్ వెస్ట్ ఒకటి 2 జరుగుతాయి. 2 కూడా పోటీ పెట్టడం జరిగింది. మరి ఓటర్ నమోదు కాడి నుంచి కూడా మా నాయకులందరూ కూడా యాక్టివ్గా ఉండి మరి ఓటర్ జాయిన్ చేయడం జరిగింది. మరి ఎన్నికలు వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల్లో ప్రచారం కూడా మరి ఆఖరికి ఘట్టం వచ్చింది. మా ప్రచారం గురించి మేమందరం కూడా గ్రామాన మరి ప్రతి ఓటర్ని కలిసి ఓటేయమని చెప్పి కోరటం జరుగుతుంది. మరి ఇలా చాలామంది పోటీ చేశారు. అందరూ ఇండిపెండెంట్ చాలా ఎక్కువ ఉన్నారు, అలాగే యూటీఎఫ్ ఉన్నాయి. ఏదేమైనా ఇలా మా బలమైన పార్టీగా కూటమి ఇలా మేము కూటమి కలిపి ఇవాళ జనసేన కానీ మేము కానీ బీజేపీ కలిసి ఇవాళ మేము పోటీ చేస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో గెలిపొందడం జరుగుతుంది. ఇలా తాజా రాజకీయ పరిస్థితి చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు తప్పుడు కేసులు పెట్టి ఎంతోమంది జైల్లో పెట్టి ఆఖరి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టి తప్పుడు కేసు జైల్లో పెట్టి ఇవాళ వంశీ గారు జైల్లో ఉన్నాడని చెప్పి ఇవాళ నీతి గౌరవం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఎలాగ మీరు అరెస్ట్ చేయరు, తప్పుడు కేసులు ఎందుకు అరెస్ట్ చేయరు, ఇలా మనందరూ ఎలా ట్రీట్ చేయరు, చంద్రబాబు నాయుడు కూడా ఎలా ట్రీట్ చేశారు, అలాగే నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎలా ట్రీట్ చేశారు. మరి ఇవాళ మీకు ఒక్క కేసులో వంశీ గారు మరి జైల్లోకి వెళ్ళి మరి ఇవాళ అనైతికంగా వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దారుణం. ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్యం, అందరికీ ప్రజాస్వామ్యం. మీరు కూడా మరి ఆ రోజున పరిపాలన అలా చేయలేదు మీరు అందరూ. మేమైతే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం పద్ధతిలో మేము వెళ్తాం. మరి వంశీ గారిని అరెస్టు చట్టబద్ధంగానే ఇలా అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది తప్పించి రెండోది ఏమీ లేదు. వేళ తప్పుడు ప్రచారం చేసి మరి వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసి ఏదో చేసాడు, చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా డెవలప్మెంట్కు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాడు తప్పించి ఇలాంటికి ప్రాధాన్యత ఇవ్వడు. ఈ చట్టపరంగా మరి ఏం ఎలా జరగాలో అలా జరుగుతాయి తప్పించి ఇలా చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాజధాని నిర్మాణం చేయాలి, పోలవరం ప్రాజెక్టు చేయాలి, జిల్లాలు బాగుంపు చేయాలి, నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇవన్నీ దాంతో ఉన్నాడు తప్పించి కేసుల గురించి ఆలోచించనే లేదు. కేసులు చట్టపరంగా ఎలా ఉందో అలా చేసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలు నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇలా ఎమ్మెల్సీ కూడా ఎన్నికల్లో మరి ఇలా ముందున్నాం కనుక ఇవాళ మీరందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంక్షేమానికి చూసి ఇవాళ ఓటు వేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఓటర్స్ అందరూ కూడా కోరండి. ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం పొన్నవరం గ్రామ పరిధిలో గల ఏకత్వ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న చిన్నారులు నేషనల్ గేమ్స్లో సత్తాచాటి తమ తల్లిదండ్రులకు తమను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన గురువులకు ఏకత్వ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న కొండూరు సన్నీ, షేక్ ఆయేషా, సిద్దికా విద్యార్థులు మంచి పేరు తెచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ అమరనేని మనోజ్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జరిగిన నేషనల్ గేమ్స్లో జంప్ రోప్ క్రీడలో వెండి, రజత పథకాలు సాధించి మా ఏకత్వ పాఠశాల కీర్తి పతాకాన్ని ఎగురవేశారన్నారు. తమ పాఠశాల విద్యార్థులు సాధించిన ఘనతకు గుర్తుగా మా ఏకత్వ పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించామన్నారు. త్వరలో జపాన్లో జరగనున్న అంతర్జాతీయ క్రీడల్లో తమ విద్యార్థులు మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అమరనేని రమేష్ బాబు, అలాగే డైరెక్టర్లు అమరనేని మనోజ్ సింధూరా, ప్రిన్సిపల్ ఏఎన్ సూర్యవతి, ఫిజికల్ డైరెక్టర్ గోగులమూడి విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Good morning, teachers. First of all, thank you so much for cooperating and giving your best wishes to our students. It actually means a lot. See, I'm going to speak in Telugu so that the parents also understand and the message is actually conveyed. Moments like this, మన స్కూల్ నుంచి వీళ్ళందరూ మీతో కూర్చునే వాళ్ళేనా? రోజు మీ పక్కనే కూర్చుంటారా? But today, see, వాళ్ళ పేరెంట్స్. అలయన్స్ క్లబ్ కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో తుని మండలం అన్నవరం ప్రాథమిక పాఠశాల చిన్నారులకు విలువలపై అవగాహన, జ్ఞానం మరియు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అనే విషయాలపై చక్కని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే చిన్నపిల్లలు బాగా ఎదుగుతారని, వారే సమాజానికి మార్గదర్శకత్వం వహిస్తారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న శివాజీని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని, వారు చూపిన బాటలో మనందరం నడిచి మాతృ ప్రేమను, సమాజాభివృద్ధిని ఆకాంక్షించాలని తెలియజేసి వారికి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ వెంకటేశ్వర్లు మాస్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాతృ ప్రేమ సమాజంలో మాతృమూర్తి ఉండేటటువంటి స్థానము, వారిని ఎట్లా చూడాలి, శివాజీ ఏ విధంగా మాతృప్రేమను ప్రదర్శించారు అనే విషయాల్లో అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి రామం, నెల్లిపూడి రాజుబాబు సిద్ధాంతి, అలాగే నూకయ్య శెట్టి, సూర్యప్రకాష్, నెల్లిపూడి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి తల్లికి ఆ కోటని బహుమతిగా ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఛత్రపతి శివాజీ. సో ఇప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రులకి మాట ఇవ్వండి, అమ్మ నీ కోరిక ఏంటి, నీ కోరిక నీకేం బహుమతి కావాలని అడగండి. అమ్మ పుట్టినరోజు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా అమ్మకి ఎవరైనా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారా మీరు? అమ్మ హ్యాపీ బర్త్డే అని అన్నారా? నాన్న హ్యాపీ బర్త్డే అని అన్నారా? మరి మీకు ఏం గిఫ్ట్ కావాలని అడగలేదా? అమ్మ అంటే అమ్మకి నాన్నకి ఇచ్చే గిఫ్ట్లు ఈ చాక్లెట్లు, పెన్సిల్స్, పెన్నులు, బల్లిగుండ్లు కాదు. వాళ్ళకి చెప్పలేని కోరికలు మనసులో ఉంటాయి. ఇప్పుడు శివాజీ ఎలాగైతే తల్లి జిజియాబాయిని అడిగాడో మీరు కూడా ఈసారి అలాగే అడగండి. అప్పుడు అమ్మ ఏమడుగుతుంది? ఏం లేదు నాన్న, నువ్వు బాగా పెద్ద అయ్యి మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తూ ఉంటే నేను నీ దగ్గర ఉంటాను, అదే నా కోరిక అంటుంది. అలాగే తీరుస్తానని చెప్పండి. చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల్ని వదిలేసి వాళ్ళు వేరే చోట ఉంటూ ఉండేవాళ్ళు కూడా ఉండరు, అందరూ ఉంటారు. బియ్యపు గింజల్లో వడ్ల గింజలు అన్నట్టుగా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ తల్లి రుణం మాత్రం ఈ ప్రపంచంలో ఎవరు తీర్చుకోలేరు. 9 మాసాలు మోసి చావు మరో జన్మనెత్తుతుంది, మీకు జన్మనిచ్చింది తల్లి. అలాంటి తల్లి రుణం మీరు తీర్చుకోవాలంటే మీ వల్ల కాదు. మీ జీవితాంతం మీరు కష్టపడ్డ అమ్మ రుణం తీర్చుకోలేరు. కాకపోతే కొంతలో కొంత అమ్మని హ్యాపీగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు బ్రతికే పరిస్థితిలో ఏమాత్రం లేదని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డులో గిట్టుబాటు ధర లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్న రైతులను పరామర్శించిన వైఎస్ జగన్. దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్. నిర్వాసితులు ప్యాకేజీ, ఇల్లు నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ పలు సమస్యలపై వినతి పత్రాలు తీసుకున్న దినేష్ కుమార్. హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శివాజీ మహారాజ్ అగ్రగణ్యులన్న బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం. ఛత్రపతి 395వ జయంతి వేడుకలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తేజస్వరరావు. వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన తుని పట్టణంలో అర్ధరాత్రి హల్చల్ సృష్టించిన దొంగల ముఠా సభ్యులు. ఏకకాలంలో సుమారు 8కి పైగా షాపుల్లో షట్టర్లు పైకెత్తి దొంగతనానికి పాల్పడి
పోలీసులకు సవాల్ విసిరిన దుండగులు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.